ముఖ్య ప్రాణ్ కుమార్. ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నారని కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామి గుడి ప్రాంతంలో మార్వాడి మిల్లిగా పిలిచే రైస్ మిల్ ఏరియాలో 4.5 ఎకరాల భూమికి తామే చట్టబద్ధమైన వారసులమని, మా భూమిని మమ్మల్ని భయపెట్టి ఆక్రమించారని ఆ భూమి యజమానిగా చెబుతున్న స్వర్గీయ దామోజీపురపు ముఖ్య ప్రాణ్ కుమార్ వారసులు ఆరోపించారు. స్థానిక రాము స్వీట్ హోంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రాణ్ కుమార్ వారసులు దామోజీపురపు శివరామకృష్ణ, మారేడుమండ రామశేషు, కాకులవరపు జగన్మోహిని, దాతారం విశ్వమోహిని, చిల్లరేగి కృష్ణప్రియ మాట్లాడారు. ముఖ్య ప్రాణ్ కుమార్, నేను దామోజీపురం ముఖ్య ప్రాణరావు గారి మనవడిని. మా తాతయ్య గారికి తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్, నల్జల్ రోడ్ లో సుమారు 4 ఎకరాల భూమి, 4.5 ఎకరాల భూమి ఉంది. సదరు భూమిని సేటు వారు, మార్వాడి వారు ఆక్రమించేసి ఉన్నారు. దాని నిమిత్తము మా మీద నిన్న ఎన్టీవీలో మా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఆస్తిక వారసులు మేమే, నిజమైన వారసులు మేమే. దానికి తగ్గట్టుగా మా దగ్గర లీగల్ గా కాగితాలు ఉన్నాయి. కావున మీడియా వారు మరియు తాడేపల్లి పెద్దలందరూ కలిపి సదరు ఆస్తిపై విచారణ చేసి మా ఆస్తిని మాకు ఇప్పించవలసిందిగా, మేము గ్రామంలో మాకు పెద్దవారితో పోరాడే ఆర్థిక స్తోమత కానీ ధైర్యం కానీ లేవు. అందువల్ల మీ మీడియాను కోరుకునేది ఏమిటంటే మా ఆస్తి మీద మాకు హక్కు కల్పించాలని మనసులో కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు విశ్వమోహిని. ఈ ఆస్తి గురించి మేము అడగడానికి పోరాడుతున్నాము. మా తాతగారి ఆస్తిది హక్కుదారులు కూడా మేము, మమ్మల్ని భయపెడుతున్నా కూడాను మా ఆస్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు విశ్వమోహిని అండి. నా పేరు శివరామకృష్ణ. మా నాన్నగారి పేరు దామోజీవరపు నరసింహ గారు. వాళ్ళ నాన్నగారి పేరు దామోజీవరపు ముఖ్య ప్రాణరావు. వాళ్ళు మన పెద్దనాన్న, మా తాతగారు స్వాతంత్ర కోళ్ళ నిమిత్తం ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడో ఇచ్చారు, 100 సంవత్సరాలు లీజ్ నిమిత్తం ఇచ్చారు. లీజ్ అనుభవించడానికి మాత్రమే ఇచ్చారు. అమ్ముకోవడానికి మాత్రం హక్కు లేదు. దాంట్లో స్పష్టంగా రాసింది కాబట్టి దాంట్లో వాళ్ళు అమ్మేసుకున్నారు. మేము పోరాడిన, మమ్మల్ని గెలిపించడానికి అప్పుడు మాకు ఏమైనా భయపడ్డ, మామూలుగా సహకరించలేదు. ఎంతమందిని ఇప్పుడు వెళ్ళామని కూడా మేము బ్రాహ్మిన్సే, కానీ పోరాట శక్తి లేక మేము అలా ఉంచేసాం. ఈ రోజున మా నాన్నగారికి బంధువు అయిన, స్నేహితులైన ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఫైట్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. మేము ఈ రోజున మా ఆస్తిని మేము తిరిగి తగ్గించుకోవడానికి మా ప్రయత్నం అంతే. ఎవరి ఆస్తిని మేము కాజేయాలని మాకు హక్కు లేదు కూడా, మేము చేయము. మా ఆస్తిని మాత్రమే, దాంట్లో ఆర్ఎస్ నెంబర్ ఎంత ఉందో 4 ఎకరాల 80 సెంట్లు మాత్రమే మేము హక్కు ఉంది కాబట్టి దానికే మేము ఫైట్ చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. హరే కృష్ణ, జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మారేమండ వెంకట రామశేషు. నేను దామోజీపురపు ముఖ్య ప్రాణరావు గారి మనవడిని, అంటే కూతురు కొడుకుని. మా అమ్మగారి పేరు మారేమండ జగన్మోహిని, మా నాన్నగారి పేరు మారేమండ వెంకట హనుమంతరావు గారు. మా తాతగారైన ముఖ్య ప్రాణరావు గారు ఆయన ముందు రోజుల్లో, అనగా 1900 ప్రాంతాల్లో ఆయనకున్న స్థలాన్ని ఒక 2 వ్యక్తులకి కోలికి ఇచ్చారండి. కోలికి వాళ్ళు వేరే వాళ్ళకి మళ్ళీ దాని కోలిని ట్రాన్స్ఫర్ చేశారు. అది అలాగా చేతులు మారుతూ ఫైనల్ గా బన్సీలాల్ గారు అన్న ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన కూడా 1958లో కాలం చేశారు. అప్పుడు కూడా మా అమ్మమ్మ గారు, మా తాతగారు తదనంతరం మా అమ్మమ్మ గారు దామోజీపురపు లక్ష్మీ నరసింహ గారు వాళ్ళని ఆ కౌలు కంటిన్యూ చేయించారు. అంటే ఆ టైంలో అంత అంటే పేపర్లు అవి కౌలు మళ్ళీ రాయించుకోలేదు. నోటి మాట ద్వారా ఆవిడ, అంటే బన్సీలాల్ గారి వైఫ్లు నోటి మాటగా మా అమ్మమ్మ గారు రాయించారేమో తెలియదు, చెప్పించారేమో తెలియదు. అది వాళ్ళు అనుభవించారు కౌలు అలాగే ఇస్తూ. కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి
ఆయన గుప్తా గారు, పదం కుమార్ గుప్తా గారు వచ్చి అది మా నాన్నగారిని కానీ మా మామయ్య గారిని కానీ కౌలు లేదు ఏమీ లేదు, మీరు ఈ ఏరియాకి వస్తే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి పంపించేశారు. మేమంతా చిన్నపిల్లలం, ఒకవేళ వాళ్ళకేమైనా అయితే మేమంతా అన్యాయం అయిపోతామని ఆ రోజు వాళ్ళు అది మనకి అయితే మనకే వస్తుందిలే అనేసి వదిలేశారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. మేమేమో పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగరీత్యా రకరకాల ప్రదేశాల్లో మేము స్థిరపడిపోయాం. కానీ ఈ మధ్య మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆ కౌలు అది ఏమీ చేయకుండా, డబ్బులు కూడా ఇవ్వకుండా కొత్త వేరే వాళ్ళకి స్థలం ముక్కలుగా చేసి అమ్ముకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. మా మామయ్య గారైన దామోజీ నరసన్న పంతులు గారి ఆత్మబంధువు, స్నేహితులు అయిన సుబ్బారాయుడు గారిని కలిసి ఇలాగా జరుగుతున్న అన్యాయాన్ని కొంచెం మాకు న్యాయం చేసి పెట్టమని అడిగితే ఆయనకి సరే ఇది వేరే మీకు రావాల్సిన ఆస్తిని మీకే చెందేలాగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఆయన అందరి చేత మేము 6 ఉన్నాం మొత్తం. మా అంటే మా మావయ్య పిల్లలు కానీ మేము కానీ 6 కలిసి ఆయనకి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఆయనకి ఇవ్వడం తోటి అవతల వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కౌలుకి తీసుకొని అన్యాయంగా అక్రమంగా ఉంటున్నారో వాళ్ళు ఆయన సుబ్బారాయుడు గారి మీద కూడా లేనిపోని అపవాదులు అవి చేస్తున్నారు. అది మాకు చాలా బాధ కలిగించింది. అందుకే మేము మీడియా ముందుకి రావడం జరుగుతుంది. మేము చాలా సైలెంట్ గా ఉండేవాళ్ళం. మాకు చెందవలసిన వేరే ఎవరో తీసుకోవడానికి అవసరం లేదు. అది మాకు చెందేది ఏదైనా అంటే మాకే వస్తుంది. అది ప్రభుత్వం కానీ న్యాయస్థానాలు కానీ అది దేవుడి దయ వల్ల మంచిగా జరుగుతుంది మేము అనుకుంటున్నాము. మంచి జరుగుతుంది కూడా, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. మేము ఎప్పుడు చెడు ఎవరిది కోరుకోము, వాళ్ళ చెడు కానీ ఎవరి చెడు కోరుకోము. నేను ప్రత్యేకంగా నేను చెప్పేది, నేను కృష్ణుని నమ్ముతాను. ఆ కృష్ణుడే దారి చూపిస్తాడు. అందరికీ మంచిగా జరుగుతుంది. అది ఎవరికి చెందాల్సింది ఉంటే అది వారికి కంపల్సరీగా చెందుతుంది. అది కోర్టు ద్వారా జరగాలి. ఎటువంటి వాదోపవాదాలు కానీ అనవసరమైన కన్ఫ్యూజన్లు కానీ దారి తీయకుండా ఎట్లా శాంతిగా సామరస్యంగా న్యాయస్థానంలో అది వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారని నా నమ్మకం మాకు బాగా ఉంది. అందుకనే దయచేసి అందరూ శాంతిపూర్వకంగా ఎటువంటి ఇబ్బందులకు ఎవరు గురి కాకుండా, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోకుండా, ఏం చేసుకోకుండా న్యాయస్థానానికి వదిలిపెట్టండి. అందరు ఎవరి హక్కును వాళ్ళు పోరాడండి. మీకు హక్కు ఉంటే అది మీకు వస్తుంది, మాకు హక్కు ఉంటే మాకే వస్తుంది. అది న్యాయస్థానం తీరుస్తున్నది. ఎందుకంటే న్యాయస్థానాలు మన ఉన్నత న్యాయస్థానాలు మనవి భారతదేశానికి. అందుకనే అందరికీ దయ ఉంచి మా న్యాయం జరిగేలా కోరుకుంటున్నాం. స్వస్తి. నమస్కారం అండి. నా పేరు చిల్లరగ కృష్ణప్రియ. నేను ముఖ్య ప్రాణరావు గారి వారసురాలని. మేము 6 ఉన్నాం. 6 వారసుల ఆయనకి. మా తాతగారు కౌలుకి ఇచ్చారు బన్సీలాల్ గారికి 4 ఎకరాల చిల్లర భూమి. దాని మీద నిమిత్తం కౌలుకి ఇచ్చారు ఆయనేమో ఆయన వారసులు ఇప్పుడు దాని మీద హక్కు చూపిస్తూ దాన్ని అమ్మేసుకొని చేస్తున్నారని మేము వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని మా ఇక్కడ స్నేహితులైన వారికి సంప్రదిస్తే వారు మాకు సహాయం చేసి చేస్తామని చెప్పి సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. ఈ లోపు వీళ్ళే బన్సీలాల్ గారి తాలూకు వారేమో భయపెట్టి స్వాధీనపరుచుకుంటున్నారు, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. అందుకని మాకు గ్రామ ప్రజలు న్యాయస్థానం మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం మాకు సహకరించి అమ్మేసిన ఆస్తులతో సహా మాకు న్యాయం చేకూరుస్తుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జగన్మోహిని. దామోజూరపు ముఖ్యపాండరావు గారి మనవరాల్ని. మా ఆస్తి మాకు ఇప్పించవలసిగా కోరుచున్నాం. దశాబ్దాల కాలంగా అన్యాక్రాంతమైన తమ భూమిని కాపాడుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. తమ కుటుంబ మిత్రుడు మైలవరపు సుబ్బారాయుడు పెదబాబు అనే వ్యక్తిని తమ ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీగా నియమించుకున్నామని తెలిపారు. న్యాయస్థానంలో పోరాడుతున్న తమపై కక్షతో లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పదం కుమార్ గుప్తా ఆయన వారసులు తమ భూమిని అక్రమంగా అధీనంలో ఉంచుకోవడమే కాకుండా కొందరు అధికారుల అండదండలతో ఈ భూమిని
అమ్ముకుంటున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించామని వారు తెలియజేశారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.